శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఈ ఏప్రిల్ మాసంలో మీనరాశి చివరి రాశి మీనరాశి. ఈ మీనరాశికి ఈ నెలలో మనశ్శాంతి కరువవుతుంది. ఎందుకు అంటే రేపు ఈరోజు 29 తారీఖు రాత్రికే మీనరాశిలో 6 గ్రహాలు కూర్చోబోతున్నాయి. జన్మరాశిలోనే 6 గ్రహాలు కూర్చుంటున్నాయి. దానివల్ల మనశ్శాంతి కరువవుతుంది. అనుకోని చిక్కులు రావడము ఏప్రిల్ మాసంలో, లేనిపోని పోట్లాటలు రావడము, ధన నష్టం కావడము, భూ వివాదాలు అంటే మీకు స్థిరాస్తులు భూమికి పోయినట్టయితే సోదరుల వల్లనో పక్క భూమి యొక్క వ్యక్తి వల్లనో పోట్లాటలు రావడము, ఇవన్నీ కోపతాపాలు పెరిగిపోవడము, లేనిపోని చిక్కులు, పోలీస్ కేసులు, కోర్టు వ్యవహారాలు ఇవన్నీ జరగడానికి ఈ మీనరాశి వారికి ఈ నెలలో రాసిపెట్టి ఉంది. జాగ్రత్తగా ఉండండి. ఇక మొదటి వారం కనుక మనం చూసుకున్నట్టయితే అకాల భోజనం. ఈ కార్యక్రమాల్లో వచ్చినప్పుడు టైం ఎక్కడ చిక్కుతుంది? టైం అయిపోయినాకనే భోజనాలు చేసుకోవడం. దుష్ట సహవాసం, చెడ్డవారితో సహవాసం చేయడము, వారి వల్ల లేనిపోని చిక్కులు తెచ్చుకోవడము, బంధువులతో విరోధం ఏర్పరచుకోవడము, మనశ్శాంతి లేకుండా జీవించడము మొదటి వారంలో జరుగుతుంది. ఇక రెండవ వారంతో కూడా అనారోగ్యం ఏర్పడుతుంది. బంధువులతో విరోధము, పోలీస్ కేసులో పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడము ఇది జరుగుతుంది రెండవ వారంలో. సంఘంలో అపకీర్తి, ఇంత మంచివాడని పేరున్నప్పటికీ ఈ 2-3 కార్యక్రమాల వల్ల, దుష్ట సహవాసం వల్ల సంఘంలో చెడ్డ పేరు తెచ్చుకొని తిరగడం అనేటువంటి సంభవిస్తూ ఉంటుంది. వృత్తి చేసేటువంటి ఒక ఉద్యోగ వ్యాపారాలలో డబ్బు నష్టపోవడము, అపకీర్తి పాలవడం అనేటువంటిది వస్తుంది. ఇబ్బందులు ఏర్పడతాయి. ఇక మూడవ వారం కనుక చూసుకున్నట్టయితే ఈ మీనరాశి వారికి ఏప్రిల్ మాసంలో తోటి వారితో కలహము, వ్యాపారం చేస్తే పక్క వ్యాపారితో, ఉద్యోగం చేస్తే తోటి ఉద్యోగితో, ఇంట్లో భార్యాబిడ్డలతో పోట్లాటలు పెట్టుకోవడమే సరిపోతూ ఉంటుంది. దానివల్ల మనస్థితికి ఎప్పుడైతే ఎక్కువ టెన్షన్లో ఉంటుందో అప్పుడు అనారోగ్యం ఆటోమేటిక్గా ఏర్పడుతుంటుంది. దానివల్ల అనారోగ్యం ఏర్పడుతుంది. శత్రు బాధలు పెరిగిపోతాయి. ఊరికే పోట్లాడితే ప్రతివాడు శత్రువు అవుతాడు. ఎప్పుడు ఏం చేద్దామా అనేటువంటి ఆలోచనలు ఉంటారు. కాబట్టి వాటి జోలికి వెళ్ళండి. రుణ బాధ పెరుగుతూ ఉంటుంది. ఇంట్లో భార్యాబిడ్డల బాధల వల్ల రుణం చేయాల్సి వస్తుంది. దానివల్ల రుణ బాధ పెరుగుతూ ఉంటుంది. ఆ రుణ బాధ వల్ల కొన్ని చిక్కులు వస్తుంటాయి. ఈ విధంగా మూడవ వారంలో గడుస్తూ ఉంటుంది. ఇక 4వ వారం మీనరాశి వారికి 4వ వారం వచ్చినప్పటికీ అనారోగ్యము, పైన 3 వారాలలో వల్ల జరిగిన సంఘటనల వల్ల, మనశ్శాంతి లేని జీవితం వల్ల అనారోగ్యం ఏర్పడుతుంది. అనారోగ్యం వల్ల డబ్బు నష్టం, హాస్పిటల్కి వెళ్ళాలి, డబ్బులు ఖర్చు పెట్టాలి. వివిధమైనటువంటి రకరకాలైనటువంటి ఆపదలు చుట్టుముట్టుకొని, ఆలోచనలు చుట్టుముట్టుకొని, ఎప్పుడు ఏది చెయ్యాలి అనేటువంటి ఒక ఆలోచన రాకుండా, తగిన సలహాలు ఇచ్చేవారు సలహాలు ఇవ్వకుండా, ఒకవేళ నీ భార్య కానీ, బంధుమిత్రులు కానీ, తల్లిదండ్రులు కానీ ఇచ్చిన సలహాలు మీరు పాటించకుండా లేనిపోని చిక్కులు కొని తెచ్చుకుంటారు మీనరాశి వారు ఈ ఏప్రిల్ మాసంలో, 4వ వారంలో, ఏప్రిల్ మాసం మొత్తంలో. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ప్రశాంతత లేకపోవడం. ఈ రాశి వారు అంటే మీనరాశి వారు ఆపదోద్ధారక లక్ష్మీ నృసింహ స్తోత్రం అనేటువంటిది ఉంది. ఆ లక్ష్మీ నృసింహ స్తోత్రము లేదా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రము, దానికంటే కూడా ఆపదోద్ధారక లక్ష్మీ నృసింహ స్తోత్రం అనేటువంటిది ఉంది. అది గనక ప్రతిరోజు గనక చదువుకున్నట్టయితే ఈ ఆపదల నుంచి గట్టెక్కి మనశ్శాంతిగా జీవించారు. జీవితం అంతా కూడా సుఖమయంగా ఉంటుంది. ఇది శుభం. స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాని భవంతు. తిరిగి మే నెలలో కలుసుకుందాం. ఇది శుభం.